హలో రామ్ యాదవ్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ మీకు టూరిస్ట్ విజిట్ వీసా మీద రావాలని అనుకుంటున్నారు కదా. సో అవి 2 టైప్స్ ఉంటాయి. అంటే నేను షార్ట్గా చెప్తున్నాను మీకు. ఒకటి 6 months విజిట్ ఉంటుంది, ఇంకొకటి లాంగ్ టర్మ్ స్టాండర్డ్ విజిట్ వీసా అనేది ఉంటుందన్నమాట. అంటే 2 yearsకి కానీ 5 yearsకి కానీ 10 yearsకి కానీ మీరు ఫ్రీక్వెంట్గా రావాలని అనుకున్నట్లయితే సో ఇవి వస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది వస్తూ ఉంటానంటే ఈ వీసాస్లో మీరు ప్రయత్నించవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా వేసుకున్నప్పుడు అంటే నార్మల్ స్టాండర్డ్ వీసా వేసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ ఇన్కమ్ ఎంత, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉండబోతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సరిపడా డబ్బులు ఉన్నాయా, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, మీ ఎంప్లాయర్ డీటెయిల్స్, ఇంకా మీ క్రిమినల్ రికార్డ్ చెక్ అంటే పీసీసీ అంటారు, పోలీస్ క్లియరెన్స్, అది ఇంకా ట్యూబర్క్యులోసిస్ టెస్ట్ అనేది ఆబ్వియస్గా చేస్తారు. సో ఇలాంటివన్నీ ఇంకా మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇలాంటి వాటి మీద వీసాస్ గురించి అని అనుకుంటే మీకు అది ఎవరికన్నా సరే gov.uk అని ఉంటుంది లింక్. ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్, దీనికి మీకు చాలా క్లియర్గా స్పష్టంగా విశదంగా ఉంటుంది అనమాట. అందులో మీరు ఏం చేయాలి, ఎలా రావాలనుకుంటున్నారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రతిదీ చెప్పి డబ్బులతో ఎంత ఖర్చు అవుతుంది అన్నది చెప్పి ఉంటుంది. సో చక్కగా మీరు అది చదువుకోవచ్చు. కుదిరితే నేను ఆ లింక్ని కమెంట్ బాక్స్లో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాను. సో ఇదన్నమాట. సో ఎంత ఖర్చు అవుతుంది అదంతా అంటే అక్కడ సబ్మిట్ చేయాలి. నేను ఎప్పుడు చేయలేదు టూరిస్ట్ వీసా, సో ఐ డోంట్ నో అబౌట్ ఇట్. వేరే వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. బట్ ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా అనుకొని చెప్పేటప్పటికి. మీరే ఒకసారి అందులో చూడండి ఆ వెబ్సైట్లో వెళ్ళిపోయి. అండ్ చాలా థ్యాంక్స్, చాలా రోజులు వెయిట్ చేశారు దాని గురించి. ఐ బిన్ బిజీ. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.